యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారని, దేవుని ఆత్మతో నింపబడతారని, బలపరచబడతారని నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి అన్నవాడు ఎట్టు పడితే అటు జీవించడం కుదరదండి. వాడికి ఒక క్రమం ఉంది, దేవుడు చెప్పిన ఒక ప్లాన్ ఉంది, ఉద్దేశం ఉంది. దాని ప్రకారమే అతను జీవించాల్సిన వ్యక్తి అయి ఉన్నాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యక్ష గుడారం అంటూ ఒకటి ఉంది. ఆ ప్రత్యక్ష గుడారంలో కరుణాపీఠం పైన, కరుణాపీఠం వైపు ఉన్న కెరూబులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నారు. ఆ కెరూబులు దేని వైపే ఉండాలంట? కరుణాపీఠం తట్టే ఉండాలంట. నిర్గమకాండం 25:20. మీరందరు కెరూబులు, దేవుని ఆరాధించే కెరూబులు. మీ యొక్క జీవితం దేవుని బిడ్డలారా ప్రతిసారి దేవుని వైపే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కష్టమైన, నష్టమైన, శ్రమలైన, బాధలైన మీ కళ్ళు దేవుని నుండి తొలగిపోకూడదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అనేక మంది దేవుని బిడ్డల కష్టాలు వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తూ ఉంటారు. ఎవరైనా ఆదరిస్తారా, ఎవరైనా ఓదారుస్తారా, నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని చూస్తూ ఉంటారు. కానీ దేవుని వైపు చూసే ప్రతి ఒక్కడు ఆశీర్వదించబడుతున్నాడు. ఈరోజు మీరు కెరూబులు గనక, కెరూబులకు పోల్చబడ్డారు గనక మీ కళ్ళు కరుణాపీఠం అనే యేసు వైపే ఉండాలి, యేసు వైపే చూస్తూ ఉండాలి. అలా చూస్తూ ఉంటే మీరు దీవించబడతారు. హల్లెలూయా. నేను ఒక చర్చిలో ప్రేయర్ చేయడానికి వెళ్ళేవాడిని. అక్కడ ఒక పంది అటు పోతూ ఉండేది అన్నమాట. ఎప్పుడు కిందే చూసుకుంటూ పోయేది. నేను మనసులో అనుకున్నవాడిని కదా, ఈ పంది ఎప్పుడైనా పైకి చూస్తుందా అని అనుకునేవాడిని. ఏనాడు పైకి చూడలేదు. ఒకరోజు పైకి చూసింది. ఎప్పుడు తెలుసా? ఆ పంది ఒక ఓనర్ వచ్చి దాన్ని వల వేసి కొట్టి, దాని కాలు ఎర్రకొట్టి సైకిల్లో కట్టాడనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే పైకి చూసి ఊ ఊ అంటా ఉంది. దేవుని బిడ్డలారా, కొంచెంమంది అలాగే శ్రమలు వచ్చేదాకా, కాలు చేతులు ఇరిగేదాకా దేవుని వైపు చూడరు. నువ్వు నాకు చెప్పేది ఏంటి, చేసేది ఏంటని తాగేవాడు తాగుతూ ఉంటాడు, తిరిగేవాడు తిరుగుతూ ఉంటాడు. నాకు బలం ఉంది కాబట్టి నేను ఎక్కడికైనా పోతానని పోతూ ఉంటాడు. ఒక్కసారి దెబ్బ తగిలితే, కష్టాలు వస్తే అప్పుడు దేవుడు కావాలని వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు అటువంటి వారిలో ఒక్కరుగా ఉన్నారేమో. వద్దు వద్దు. ఇప్పుడు మీరు మనసు మార్చుకొని దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు చూడాలి. అలా ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగినప్పుడు అతనికి కలిగేది ఏంటంటే వెలుగండి. కీర్తన 34:5 రాయబడి ఉంది, దేవుని తట్టు చూడగా వారికి వెలుగు కలిగిందని రాయబడి ఉంది. ఒక మనిషి దేవుని తట్టు చూస్తున్నప్పుడు వాడికి వెలుగు కలుగుతున్నాయి. దేవునికి వెలుగు ఆయన తాకుతున్నాయి, దేవునికి శక్తి ఆయన తాకుతున్నాయి, దేవునికి అభిషేకం తాకుతున్నాయి. రెండవదిగా సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, తాపకరమైన సర్పముతో కాటబడిన వారు దేవుడు చెప్పినట్టుగా స్తంభములో వేలాడబడిన ఇతడితో చేయబడిన సర్ప వైపు చూసినప్పుడు వాళ్ళందరూ బ్రతికారని రాయబడి ఉంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9-10 రాయబడి ఉంది. ఎవరైతే తాపకరమైన సర్ప వైపు చూస్తారో వాళ్ళు బ్రతుకుతారని రాయబడి ఉంది. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ తండ్రి మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఎంతోమంది కొర్ర ప్రాణముతో ఉన్నారు, సావు బ్రతుకులో ఉన్నారు. మీరు బ్రతకాలంటే, మీ ఆత్మీయ జీవితంలో జీవం పొందుకోవాలంటే దేవుని వైపు చూడటం తప్పదు. మూడవదిగా మన దేవుని వైపు చూసినప్పుడు ఏం జరుగుతాయంటే దేవుని బిడ్డలారా సహాయంగా వస్తాయి. 121 కీర్తన 1-2 వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నేను సహాయం వచ్చే కొండల వైపు చూస్తున్నాను. ఆ కొండ ఎవరంటే యేసు ప్రభువారు. ఇలా చెప్పుకుంటా వాళ్ళంటే చాలా మేలులు కలుగుతాయి. నీ జీవితంలో ఇదివరకు కనివిని ఎరుగని ఆశీర్వాదం కలగబోతుంది. నువ్వు దేవుని వైపు చూడాలి, ప్రభు వైపు చూడాలి. ఇంకా లోక వైపు చూచింది చాలు, మనుషుల వైపు చూచింది చాలు, ఇతరుల దగ్గర సహాయం కోసం చేతులు చాపింది చాలు. దేవుని వైపు ఎప్పుడు చూస్తావో నిరంతరము నువ్వు పోషించబడతావు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న పక్షులన్నీ దేవుని వైపు చూస్తుందంట, జీవరాశులన్నీ ఆహారం పెట్టే దేవుని వైపు చూస్తుందంట. అందుకొరకు అవి పోషించబడుతున్నాయి. ఈరోజు నువ్వు పోషించబడాలంటే, ఆత్మీయంగా, భౌతికంగా, భూసంబంధంగా పోషించబడాలంటే దేవుని వైపు చూడాల్సిందే.
ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీ వైపు చూచే అనుభవంలోనికి ప్రతి ఒక్కరు నడిపించండి ప్రభా. పాప శాప రోగం నుండి విడుదల దయచండి ప్రభా. తెగులు నాయన తొలగిపోనగాక. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీ వైపే చూచే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. అవమాన నిందలు శోధన నుండి తప్పించండి ప్రభా. ప్రతి కీడు నుండి తప్పించండి ప్రభా. యేసు నామములో అద్భుతం జరగనగాక. మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక ప్రవచన వాకు, మీరు ఒక పెద్ద కీడు నుండి ఈరోజు తప్పించబడబోతున్నారు. దేవుడు మనం తప్పించబోతున్నాడు. అలా కనుక మీకు జరిగి ఉంటే మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. యెషయా గ్రంథం 46:3-4 వచనాలు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074